అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు ఈరోజు క్యారమెల్ ఎగ్ పుడింగ్ కేక్ చూపించబోతున్నానండి. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఈ సమ్మర్కి ఈవినింగ్ టైంలో కూల్గా ఏదైనా తినాలి అనిపిస్తుందంటే ఇది ట్రై చేసి చూడండి. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ కూడా చేయండి. నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికి స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసి ఒక పావు కప్పు షుగర్ వేసుకోండి. ఈ షుగర్లో 1 టీ స్పూను వాటర్ వేసేసి ఇలా కలుపుతూ దాన్ని కరిగించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా ప్రాసెస్ చేసుకోండి. దీన్ని ఇలా కలుపుతూ ఉండండి. ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకి క్యారమెల్ తయారైపోతుందనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్యారమెల్ అనేది ఎక్కువగా మాడితే చేదొచ్చేస్తుంది, అలాగే గట్టి పడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇలా చేసుకుంటే ఒక 2-3 మినిట్స్కి మనకి క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు దేనిలో అయితే చేయాలి అనుకుంటున్నారు ఈ పుడింగ్ని దానిలోకి తీసుకోండి. కేక్ గిన్నె అయినా తీసుకోవచ్చు, లేదా ఒక స్టీల్ గిన్నె, ఏదైనా సరే ఒక చిన్న బౌల్ తీసుకోండి. దాంట్లో ఈ క్యారమెల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి 2 ఎగ్స్, అలాగే 2 అరటి పండ్లను ఇలా ఫోర్క్తో ఇలా చిదుముకోండి. బాగా పండిన అరటి పండ్లని తీసుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 అరటి పండ్లను కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మరొక పావు కప్పు పంచదార, 1 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా పర్లేదు. వెనీలా ఎసెన్స్ ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకపోతే 2 యాలక్కాయలు వేసుకోండి. వీటిని బాగా మిక్సీలో ఇలా స్మూత్గా ఫైన్ పేస్ట్ చేసుకోండి. మీరు ఎంత మిక్సీ తిప్పితే ఆ ఎగ్ స్మెల్ అనేది అంత తక్కువ వస్తుందన్నమాట. అందుకని ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్సీ తిప్పండి. ఆ తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం క్యారమెల్ వేసిన ఆ బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకోండి. వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న కడాయి కానీ ఏదైనా ఒక ఇడ్లీ పాత్ర కానీ గిన్నె కానీ పెట్టుకోండి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి అవి ఆవిరి వచ్చే వరకు, అంటే మసిలే వరకు వెయిట్ చేయండి. ఒక 5 మినిట్స్కి ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా వస్తుందన్నమాట. ఆ తర్వాత లోపల ఇలా ఏదైనా స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేకపోతే ఒక చిన్న గిన్నె అయినా పెట్టుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పుడింగ్ని పెట్టేసుకోండి. తర్వాత మూత పెట్టేసి కవర్ చేసేసేయండి. చుట్టూ అస్సలు ఆవిరి బయటికి రాకూడదండి, అలాగే పైన ఆవిరి నీళ్లు కూడా లోపలికి వెళ్ళకూడదు అనమాట. అలా పెట్టేసేయండి. మీ దగ్గర ఏదైనా అల్యూమినియం కవర్ ఉన్నా అదైనా సరే పెట్టేసి దీన్ని 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ఇలా టూత్ పిక్తో చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి జిగురు తగలకుండా ప్లెయిన్గా ఇలా వచ్చేస్తే ఉడికినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ గిన్నెను దించేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు బయటికి తీసి చాకుతో చుట్టూ వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కొంచెం లూజ్ చేసుకొని ఆ తర్వాత డీమోల్డ్ చేసుకోండి. ఇది వేడిగా కంటే కూడా బాగా చల్లగా ఉన్నప్పుడు తింటేనే టేస్టీగా ఉంటుందండి. అందుకని ఒక 2 అవర్స్ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత డీమోల్డ్ చేసుకోండి. పైన ఒక ప్లేట్ పెట్టేసి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు తిరగేసి కొంచెం అలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి తీసేసేయండి. ఇలా వచ్చేస్తుందన్నమాట. మన క్యారమెల్ పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి.
చాలా కలర్ఫుల్గా ఉంది కదూ. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదూ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.